నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇండియా ఎనర్జీ వీక్ 2024 ఎన్ఐటి యొక్క శాశ్వత క్యాంపస్ ను ప్రారంభించనున్న పీఎం మోదీ. అన్నతో విభేదించిన షర్మిల శత్రువులతో చేతులు కలిపింది. ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్. మంగళగిరిలో భువనేశ్వరి నిజం గెలవాలి, ప్రజల సాదర స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం గోవాలో పర్యటించనున్నారు. అక్కడ భారతదేశ ఇంధన రంగాన్ని బలోపేతం చేయడానికి మరియు ఈ ప్రాంతంలో సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన అనేక ముఖ్యమైన ప్రాజెక్టులు మరియు కార్యక్రమాలను ఆయన ఆవిష్కరించనున్నారు. ఆయన ఇండియా ఎనర్జీ వీక్ 2024ను ప్రారంభిస్తారు. साथियों, आज भारत अपने यहां 21वीं सदी का आधुनिक इंफ्रास्ट्रक्चर बना रहा है. हम इंफ्रास्ट्रक्चर बिल्डिंग मिशन पर काम कर रहे हैं. इस वित्तीय वर्ष में हम इंफ्रास्ट्रक्चर पर करीब 10 लाख करोड़ रुपए इन्वेस्ट कर रहे हैं. अभी एक सप्ताह पहले जो भारत का बजट आया है उसमें हमने अब इंफ्रास्ट्रक्चर पर 11 लाख करोड़ रुपए से अधिक के खर्च का संकल्प लिया है. इसका एक बड़ा हिस्सा एनर्जी सेक्टर के खाते में जाना तय है. इस बड़ी राशि से रेलवे, रोडवेज, वाटरवेज, एयरवेज या हाउसिंग, जो भी इंफ्रास्ट्रक्चर देश में बनेगा सभी को एनर्जी की जरूरत होगी. और इसी कारण आप देख रहे हैं कि भारत कैसे अपनी ऊर्जा क्षमता को, एनर्जी कैपेसिटी को लगातार बढ़ा रहा है. हमारी सरकार ने जो रिफॉर्म्स किए हैं उससे भारत में घरेलू गैस का उत्पादन तेजी से बढ़ रहा है. हम प्राइमरी एनर्जी मिक्स में नेचुरल गैस को 6% से बढ़ाकर 15% तक करने के लिए प्रयास कर रहे हैं. इसके लिए अगले 5-6 वर्षों में करीब $67 बिलियन का निवेश होने जा रहा है. हम पहले ही विश्व के सबसे बड़े रिफाइनर में से एक है. आज हमारी रिफाइनिंग कैपेसिटी 254 MMTPA से अधिक हो गई है. हमने 2030 तक भारत की रिफाइनिंग कैपेसिटी को 450 MMTPA तक पहुंचाने का लक्ष्य रखा है. भारत पेट्रोकेमिकल और अन्य फिनिश प्रोडक्ट्स के क्षेत्र में भी एक बड़ा निर्यातक बनकर उभरा है. मैं आपको ऐसे कई और उदाहरण दे सकता हूं, लेकिन इन सारी बातों का मूल ये है कि भारत इस समय एनर्जी पर इतना निवेश कर रहा है जितना पहले कभी नहीं हुआ. और इसलिए आज दुनिया में ऑयल, गैस और एनर्जी सेक्टर से जुड़ा करीब करीब हर लीडर भारत में निवेश करना चाहता है. कितने ही लीडर्स इस समय मेरे सामने बैठे हुए हैं. हम पूरी गर्मजोशी से आपका भी स्वागत करते हैं.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మాజీ మంత్రి పెర్ని నాని విమర్శలు చేశారు. ఒక జంపాంగ్ అయిన వ్యక్తిని పార్టీలో చేర్చుకుని వీరుడిగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అర్జునుడు ద్రౌపదికి సంబంధమేంటో పవన్ కళ్యాణ్ కు తెలియదని విమర్శించారు పెర్ని నాని. కుటుంబ బంధాలు, మానవ సంబంధాల గురించి పవన్ దగ్గరే నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై కూడా విమర్శలు చేశారు పెర్ని నాని. 10 ఏళ్ల తమ కుటుంబాన్ని చీల్చారని ఆరోపించిన షర్మిల ఇప్పుడు అదే పార్టీ జెండాను మోస్తున్నారని విమర్శించారు. అన్నతో విభేదించి ఆయన శత్రువులతో చేతులు కలిపారని ఆరోపించారు. వీరికి తెలియదు, సరే పోతే పోయింది. చెల్లెల్ని తిట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారని మాట్లాడతాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, కుటుంబ బంధాల గురించి, మానవ సంబంధాల గురించి, కుటుంబ జీవితం గురించి ఇక మీ దగ్గర ఈ ప్రపంచం నేర్చుకోవాలంటే ఎంతకన్నా హాస్యాస్పదం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు జనరంజక నటుడు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఆయన ఉంటే, సాక్షాత్తు చిరంజీవి గారికి తోడబుట్టినటువంటి తమ్ముడుగా మీ పాత్ర ఏంటి? మీరేం చేశారు? ఎంత అవమానించారు? మీరు చంద్రబాబు నాయుడికి, మోడీకి ఓట్లు వేయమని చెప్పని, కాంగ్రెస్ పార్టీని నాశనం చేయమని చెప్పని మీరు మాట్లాడితే చివరికి ఏం చేయలేని స్థితిలో చిరంజీవి అభిమాన సంఘం మీటింగ్ అదే రోజు పెట్టుకుని వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి. రామ్ చరణ్ గారు, మా బాబాయికి మా నాన్నకి ఏం సంబంధం లేదు, మన ఫ్యాన్స్ వేరు, మనం అందరం కూడా కాంగ్రెస్ లైన్లో ఉండాలని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మీరు అన్నల గురించి, బంధుత్వాల గురించి, బంధాల గురించి ఇంత పచ్చి స్వార్థంగా మీరు రాజకీయాల కోసం అన్నగారు ఎక్కడున్నాడు, అన్నగారు ఏం చేస్తున్నాడు, అన్నకి అవమానం కదా, చిరంజీవి గారికి నేను మాట్లాడే భాష, నేను వేసే గంతులు చిరంజీవి గారికి తలదించుకునే పరిస్థితి కదా అని చెప్పని ఆలోచన లేనటువంటి మీరు బంధాల గురించి, బంధుత్వాల గురించి మాట్లాడుతున్నారు. ఇక షర్మిలమ్మ గారి గురించి చెప్తున్నారు. ఎవరి షర్మిలమ్మ గారు? అన్నతో విభేదించి ఇవాళ అన్నగారి శత్రువులతో చేతులు కలిపి 10 ఏళ్ల క్రితమేమో మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు, నా తండ్రి ద్వారా అధికారాన్ని పొంది నా తండ్రితో సహా మా కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు, అన్యాయంగా అక్రమంగా కేసులు కట్టి మమ్మల్ని బజారు పాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆవిడ ఇవాళ అదే జెండా మోసే స్థితిలో అది ఆవిడది ఏ రకమైనటువంటి నడవడిక? ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. టీడీపీ సభ్యులను స్పీకర్ ఒకరోజు సస్పెండ్ చేశారు. పేపర్లు చింపి విజిల్స్ వేస్తూ సభకు టీడీపీ ఆటంకం కలిగించారని పోడియం దగ్గర నిరసన తెలపడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేసిన టీడీపీ సభ్యులు బయటకు వెళ్లకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. టీడీపీ సభ్యుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు సీరియస్ అయ్యారు. అధ్యక్ష వాళ్లే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష, వాళ్లే సైకిల్ పోవాలంటున్నారు అధ్యక్ష, వాళ్లే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష. ఆ గాలి పోయిన తుప్పి పెట్టిన సైకిల్ పోవాలని వాళ్ళే అనుకుంటున్నారు అధ్యక్ష. ఎలా మాట్లాడతాం అధ్యక్ష? సాక్షాత్తు శ్రీ బెంగారం అశోక్
బాలకృష్ణ, శ్రీమతి భవాని, శ్రీ నిమ్మల వేణుగోపాల్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, శివరాజ్, పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇక్కడ వైసీపీ పార్టీలో సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రస్తుతం అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు తాను వైసీపీ పార్టీలో ఉండాలా వద్దా అనే విషయంపై ఇటీవల జంగా కృష్ణమూర్తి గుంటూరులో ఓ హోటల్లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఇదే విషయంపై మరలా ఆయన ఈ నెల 8వ తేదీన పిడుగురాళ్లలో కూడా ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందరితో చర్చించిన అనంతరం ఫైనల్గా ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం నర్సరావుపేట పార్లమెంట్ స్థానానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఇటీవల వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన జంగా కృష్ణమూర్తిని కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా టీడీపీలోకి వస్తే గురజాల, నర్సరావుపేట లేదా గుంటూరు 2 స్థానాలలో ఏదో ఒకదానికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని కూడా జంగా కృష్ణమూర్తికి శ్రీకృష్ణ దేవరాయలు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి శ్రీకృష్ణ దేవరాయలు ఇంకా తెలుగుదేశం పార్టీలో చేరలేదు. చేరతారో లేదో కూడా తెలియదు. ఈ నేపథ్యంలో జంగా కృష్ణమూర్తి ఈ నెల 8న ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్నదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరికి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన సాగనుంది. 7 కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరమ్మ పరామర్శించనున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల గ్రామానికి భువనేశ్వరి చేరుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో భువనమ్మకు ప్రజలు సాదర స్వాగతం పలికారు. పెదవడ్లపూడి గ్రామంలో భువనమ్మకు పెద్ద ఎత్తున గ్రామ మహిళలు సంఘీభావం తెలిపారు. తనకు సంఘీభావం తెలిపిన గ్రామస్తులు, నాయకులు, మహిళలు భువనేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు 2018లో చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఇది అందరికీ అందుబాటులో ఉండాలని 5 రూపాయలకే ఒక భోజనం ఆయన స్టార్ట్ చేశారు. ఆయన ఒక్క సంవత్సరంలోనే అంటే 2019లోగా 368 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఒక్కొక్క క్యాంటీన్లో రోజు 1000 మంది భోంచేసేవారు నాకు తెలిసి. అంటే లెక్కేస్తే దగ్గర 2,25,000 మంది భోంచేసేవారు. మీ అందరికీ తెలుసు అన్నదానం మహాదానం. అదే ఆయన మనసులో పెట్టుకుని నందమూరి తారక రామారావు గారు గుర్తింపు మీద అన్నా క్యాంటీన్ ఆయన మొదలుపెట్టారు. అట్లాంటిది 2019లో వేరే ప్రభుత్వం, ఇప్పుడుండే ప్రభుత్వం వచ్చి అన్ని వాళ్ళు కొల్లగొట్టారు అన్నా క్యాంటీన్లన్నీ. అయినా కూడా ఇప్పుడు 140 క్యాంటీన్లు నడుస్తున్నాయి. అది టీడీపీ వాళ్ళు కావచ్చు, బయట ప్రజలు స్వచ్ఛతంగా వచ్చి వాళ్ళు స్పాన్సర్ చేసుకుని అన్నా క్యాంటీన్ ప్రజలకి భోజనం పెడుతున్నారు. ఆ దాతలందరికీ నా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ అండి. అట్లానే ఆ ఒక్క సంవత్సరంలో 7,7.25 మంది భోంచేశారు. అది ఉండుంటే ప్రజలకి చాలా అందుబాటులో ఉండేది. సో నేను కోరేది ఏంటంటే తప్పకుండా
నేను చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఇది ప్రారంభిస్తారు. మంగళగిరిలో లోకేష్ గారు కానీ, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కానీ మొదలు పెడితే అది కూడా ఆపారు. కానీ ఎవ్వరూ వెనక అడుగు వేయలేదు. వాళ్లే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం సింపథైజర్స్ కానీ ఎవరు వెనక అడుగు వేయలేదు. అందరూ ధైర్యం చేసి ఈ అన్న క్యాంటీన్ ముందుకు తీసుకెళ్లారు. అది మా తెలుగుదేశం బిడ్డల్లో గొప్పతనం. అందరికీ మరొకసారి దాతలందరికీ నా నమస్కారాలు. అభివృద్ధి పథంలో మండలాన్ని మరింత ముందుకు తీసుకెళ్తా ఎండిఓ రమేష్ నాయుడు. నా పేరు రమేష్ నాయుడు. కాకినాడ రూరల్ మండలానికి కొత్తగా వచ్చాను ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్కి. నేను గతంలో సబ్బవరం మండలం విశాఖపట్నం జిల్లా నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఈ నెల 1వ తారీఖు నాడు ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఎలక్షన్ ట్రాన్స్ఫర్లో భాగంగా ఇంచుమించు 17 మంది ఎండిఓలు విశాఖపట్నం జిల్లా నుంచి ఈ జిల్లాకు రావడం జరిగింది. నేను కాకినాడ రూరల్లో 1వ తారీఖు నాడు ఛార్జ్ తీసుకున్నాను. ఇక్కడ కండిషన్స్ అన్నీ కూడా అందరినీ సమన్వయపరుస్తూ ఈ మండలాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడం కోసం అందరినీ కలుపుకుని నా వంతు కృషి నేను చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ పుదుచ్చేరి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మాస్టర్స్ 10 లీగ్ మ్యాచ్లో భాగంగా పుదుచ్చేరిలో జరుగుతున్న మాస్టర్స్ T10 టోర్నమెంట్లో భాగంగా యానం మాస్టర్స్ మరియు పుదుచ్చేరి నార్త్ మధ్య ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో యానం మాస్టర్ విజయం సాధించారు. మొదటి టాస్ గెలిచిన ఫీల్డింగ్ తీసుకున్న యానం మాస్టర్స్ పుదుచ్చేరి నార్త్ నిర్ణీత 10 ఓవర్స్లో 122 పరుగులు చేయగా యానం మాస్టర్స్ 9.5 ఓవర్స్లో 123 పరుగులు చేసి విజయం సాధించారు. జి సత్యనారాయణ 27 పరుగులు, కె సత్యనారాయణ 37 పరుగులు, ఎం వెంకటేశ్వరరావు 42 పరుగులు, ఈశ్వర్రావు 12 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎం వెంకటేశ్వరరావు దక్కింది. అధికారం మదంతో గర్వం తలకెక్కిన ద్వారంపూడిని ఇంటికి పంపించడందుకు మేము సిద్ధమే అంటూ కాకినాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు తమ ఊరు మన కాకినాడలోనే ఉపాధి కోసం యుద్ధానికి మేము సిద్ధమే అంటూ వాల్ పోస్టర్లు అతికించే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గత 10 రోజులుగా జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దేనికి మీరు సిద్ధం అంటారు. ఏంటి మీ అహంకారం? మేము ఒకటే చెప్తున్నాం, కాకినాడలో ప్రజలు ద్వారంపూడి దింపడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దింపడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనకి 15 సార్లు చెప్పాను, గత 6 నెలలుగా చెప్తున్నాను. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డిని దింపడానికి ఇక్కడ ఎవరు పోటీ చేస్తారో పవన్ కళ్యాణ్ చెప్తాడు. పోటీకి లేచిన వెంటనే తెల్లారినట్టు అనౌన్స్ చేయండి ఆయన చెప్పడానికి ఎన్నికలు అనౌన్స్ చేసేది ఎలక్షన్ కమిషను. ఆ తర్వాత రాజకీయ పార్టీలు క్యాండిడేట్లని అనౌన్స్ చేస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 1వ రౌండ్, 2వ రౌండ్, 3వ రౌండ్, 4వ రౌండ్, 6వ రౌండ్ అని చెప్పి లిస్ట్ ఇస్తాడు. ట్రాన్స్ఫర్ ఆర్డర్ లాగా మళ్ళీ 1వ రౌండ్, 2వ రౌండ్లో మార్పులు చేస్తాడు. పెన్ ఉంది కదా అని చెప్పి మార్చేసి అది లిస్ట్ అంటుంటే నవ్వుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మీకు అహంకారం పెరిగింది. అలాగే ద్వారంపూడి కూడా చెప్తున్నాను, దమ్ముంటే నా మీద పూడి చెమని చాలా సందర్భాల్లో చెప్పాను. నేను మూర్ఖంగా మోడీ గారిని కాకినాడ మీద పూడి చేసి దమ్ముంటే అంటే నన్ను మూర్ఖుడు అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పూడిచ్చారో ఆయన చేస్తారు. నీకు నిజంగా దమ్ముంటే ఆయన పోటీ చేసే ప్రాంతంలో వెళ్ళి క్యాండిడేట్ని పోటీ చేయవయ్యా, నువ్వు కూడా పోటీ చేసే అవకాశం ఉంది. అక్కడ పోటీ చేసి గెలుపు, అప్పుడు నీ అహంకారానికి సమాధానం దొరుకుతుంది. కాకినాడలో నిన్ను కాజు మీద ఓడిస్తారు. అది పవన్ కళ్యాణ్ గారు సందర్భం వచ్చినప్పుడు చెప్తారు. రెండోది మా పార్టీ, మా కార్యకర్తల గురించి ఇంకొకసారి మాట్లాడద్దు. ఇవాళ ఏ ప్రాంతంలో చూసినా మా కార్యకర్తలు మేము సిద్ధం, నిన్ను దింపడానికి సిద్ధం అంటున్నారు. నువ్వు సిద్ధం అని చెప్పి ఎక్కడెక్కడో పెడుతున్నావు. మీ ఊర్లో, మన ఊర్లో, ప్రతి గల్లీలో మేము సిద్ధం అని చెప్తాం. జనసేన కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఇంకొక విషయం ఇక్కడున్న ప్రజలందరూ చెప్తారు, వాళ్ళు ఎందుకు సిద్ధంగా ఉన్నారంటే కాకినాడలోనే మాకు ఉపాధి కావాలి, కాకినాడలోనే మాకు ఇల్లు కావాలి, కాకినాడలోనే మాకు జీవితాలు కావాలని కోరుకుంటున్నారు. నిన్ను కోమరగిరిలో పంపించడానికో, ఇక్కడ ఉద్యోగాలు లేక తరివేయడానికో కాదు. మేము ఈవేళ ఎందుకు సిద్ధంగా ఉన్నామంటే కాకినాడ ప్రజలకి కాకినాడలో ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాకినాడలో ప్రజలకి ఇక్కడే ఉపాధి కలిగించడానికి సిద్ధంగా ఉన్నాం. కాకినాడ ప్రజలకి గంజాయి, దౌర్జన్యాలు, రౌడిజం లేకుండా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. మరి నువ్వు దేనికి సిద్ధంగా ఉన్నావు? 500 కోట్ల టీడీఆర్ బాండ్లకు, 125 కోట్ల టీడీఆర్ బాండ్లకు, భూములకు. మేము నిన్ను దింపడం ఖాయం.
మీరందరూ తిప్పడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ద్వారంపూడి తిప్పడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ద్వారంపూడి తిప్పడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇండియా ఎనర్జీ వీక్ 2024 ఎన్ఐటి యొక్క శాశ్వత క్యాంపస్ ను ప్రారంభించనున్న పీఎం మోదీ. అన్నతో విభేదించిన షర్మిల శత్రువులతో చేతులు కలిపింది. ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్. మంగళగిరిలో భువనేశ్వరి నిజం గెలవాలి, ప్రజల సాదర స్వాగతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.